మీరు ఎప్పుడైనా స్టఫ్ క్యాప్సికమ్ ఫ్రై తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టమాటా పప్పుతో తింటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను జీరా ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఎండు కొబ్బరి పౌడర్ ఒక 3 స్పూన్స్, వేరుశనగ పప్పు, క్యాప్సికమ్ ఒక మిక్సీ జార్ తీసుకొని వేరుశనగ పప్పును వేసేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి, జీరా, కారం మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి, సాల్ట్ ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా 4 పార్ట్స్గా గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని క్యాప్సికమ్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని క్యాప్సికమ్లోకి ఇలా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్లు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం పౌడర్ మిగిలిపోయింది, అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మన యమ్మీ స్టఫ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది.